తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలోని ప్రాజెక్టులు పరవళ్లు తొక్కుతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరద నీటితో జలాశయాలు నిండుకుండలా మారుతున్నాయి. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా చేరుతున్న నీటి ప్రవాహంతో అప్రమత్తమైన అధికారులు మరో గేటును పైకి ఎత్తారు. ప్రస్తుతం మొత్తం 6 గేట్ల ద్వారా దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు వద్ద నెలకొన్న ప్రస్తుత పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజ్కి భారీగా వరద నీరు పోటెత్తింది. బ్యారేజీకి సంబంధించిన మొత్తం 85 గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం మేడిగడ్డలోకి 1,01,530 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా అదే స్థాయిలో అవుట్ఫ్లో కొనసాగుతుంది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు డ్యాం వద్ద కూడా వరద ప్రవాహం స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న తాలిపేరు నదిపై ఉన్న ఈ డ్యాం నుంచి 71,500 క్యూసెక్ల వరద నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. భారీ వర్షాలు, ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలతో లోతట్టు ప్రాంతాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలోని ప్రాజెక్టులు పరవళ్లు తొక్కుతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరద నీటితో జలాశయాలు నిండుకుండలా మారుతున్నాయి. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి క్రమంగా పెరుగుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా చేరుతున్న నీటి ప్రవాహంతో అప్రమత్తమైన అధికారులు మరో గేటును పైకెత్తారు. ప్రస్తుతం మొత్తం 6 గేట్ల ద్వారా దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు వద్ద నెలకొన్న ప్రస్తుత పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజ్కి భారీగా వరద పోటెత్తింది. బ్యారేజీకి సంబంధించిన మొత్తం 85 గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం మేడిగడ్డలోకి 1,01,530 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా అదే స్థాయిలో అవుట్ఫ్లో కొనసాగుతుంది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు డ్యాం వద్ద కూడా వరద ప్రవాహం స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న తాలిపేరు నదిపై ఉన్న ఈ డ్యాం నుంచి 71,500 క్యూసెక్ల వరద నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. భారీ వర్షాలు, ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలతో లోతట్టు ప్రాంతాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.